నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. చావా ఈ సినిమా సైలెంట్గా వచ్చి ఎంత ప్రపంచం సృష్టించిందో అందరికీ తెలిసింది. అయితే అదే రేంజ్లో మరోసారి బాలీవుడ్లో కేసరి వీర్ సినిమా కూడా మంచి పేరైతే సంపాదించుకుంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్కారం. నమస్తే సార్, కేసరి వీర్ సినిమా గురించి చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా, అదే రివ్యూస్ కూడా అన్నీ చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. సో మీరు ఈ సినిమా చూసారా సార్? లేదు నేను చూడలేదు. కాకపోతే సినిమా గురించిన వ్యవహారాలు తెలుసు నాకు. రెండోది, చావాతో పోలిక తీసుకురానక్కర్లేదు ఈ సినిమాకి. అవసరం లేదంటారా? అవసరం లేదు. ఎందుకంటే చావా అనేది ఒక సపరేట్ జానర్లో వాళ్ళు టార్గెట్ వేరు. అయితే అక్షయ్ కుమార్ కూడా అదే టార్గెట్ ఉంది. ఆయన కూడా అదే ప్రేక్షకుల్ని టార్గెట్ చేశాడు. కానీ చావా సినిమాలో వాళ్ళు సంభాజీని హీరోగాను, అలాగే ఔరంగజేబుని విలన్గాను చూపించడం అనేది ఒక నేరేటివ్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు మొన్న విజయ్ దేవరకొండ కూడా అదే మాట మాట్లాడాడు. ఒక చోట మాట్లాడుతూ ఆయన ఔరంగజేబుని, అంటే ఔరంగజేబు నాకు దొరికితే నేను అతను అంతు చూసేవాడిని టైప్లో మాట్లాడాడు ఆయన. అంటే ఇది ఒక నేరేటివ్ అందరి బుర్రల్లోకి ఎక్కించేశారు వాళ్ళు. ఔరంగజేబు విలన్, శివాజీ సంభాజీ వీళ్ళందరూ హీరోలు అని. అంటే ఆ రోజుల్లో ఇద్దరు రాజుల మధ్య ఘర్షణ అనివార్యంగా ఉంటుంది. అలాంటి ఘర్షణే ఉంది శివాజీకి అలాగే ఔరంగజేబ్కి మధ్య. సంభాజీకి ఔరంగజేబ్కి మధ్య కూడా అదే ఘర్షణ ఉంది. శివాజీ ఒక సాధారణమైనటువంటి మున్సబ్దారు. ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అతని శత్రువులు ఔరంగజేబుతో కలిసి, అంటే వాళ్ళు హిందువులే, వాళ్ళు ఔరంగజేబుతో కలిసి ఇతన్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా దక్కన్తో ఒక రకమైనటువంటి ఘర్షణ పడ్డాడు ఆయన ఔరంగజేబు. ఆయన చివరి రోజులన్నీ దక్కన్లోనే నడిచినాయి. గోల్కొండ నవాబులతో కూడా ఘర్షణ పడ్డాడు ఆయన. గోల్కొండలో మసీదు కూల్చేశాడు వచ్చి. ఈ పార్ట్ ఎవరు మాట్లాడరు. ఆయన ముస్లింలకి వ్యతిరేక, మసీదు కూల్చాడు కాబట్టి ఔరంగజేబు ముస్లిం వ్యతిరేకి అని కూడా సినిమా తీయచ్చు కదా. అలా తీయకుండా అతను హిందువుల వ్యతిరేకి అని చెప్పడం ప్రధాన ఉద్దేశంగా ఈ సినిమాలన్నీ తయారవుతున్నాయి. అందులో భాగంగానే అంటే యాంటీ ముస్లిం రూలర్సు ఇక్కడ మతాన్ని మార్చే ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు చావా సినిమాలో. అతని అంటే నువ్వు మతం మార్చుకుంటే వదిలేస్తాను అని చెప్పి నాలిక పీకటం, ఇలాంటి సన్నివేశాలన్నీ ఉన్నాయి దానిలో. అయితే ఇది కొంచెం యాంటీ ముస్లిం ట్రెండ్ని నడపడం కోసం చేసినటువంటి సినిమాలు. నిజంగానే ముస్లిం రూలర్స్ 1000 సంవత్సరాల పైన పరిపాలించారు ఇక్కడ మన భారతదేశంలో. మరి 1000 సంవత్సరాల్లో వాళ్ళు నిజంగానే మతం మార్చడానికి ప్రయత్నం చేసి ఉంటే, ఈ లెవెల్లో నాలికలు పీకే లెవెల్లో ప్రయత్నం చేసుంటే, అలాగే 200 సంవత్సరాలు బ్రిటిష్ రాజ్యం నడిచింది ఇక్కడ. అంటే బ్రిటిష్ రాజ్యం జరిపినప్పుడు క్రైస్తవ రాజ్యమే నడిచింది ఇక్కడ. వాళ్ళు కూడా మత మార్పిడికి ప్రయత్నం చేసుంటే ఒక్క హిందువు కూడా మిగిలే అవకాశం లేదు కదా. ఇప్పటికీ మెజారిటీ మతం హిందూ మతమే ఉంది ఇక్కడ. ఉందంటే వాళ్ళు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు. ఇస్లాము మైనారిటీగానే ఉంది, క్రైస్తవము మైనారిటీగానే ఉంది. అంటే మత మార్పిడులు జరిగాయి, కానీ వీళ్ళు చెప్తున్నంత స్థాయిలో జరగలేదు. కానీ ఒక సమాజంలో 2 సమూహాల మధ్య ఒక గొడవ పెట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందటం కోసం చావా లాంటి సినిమాలు తయారు చేస్తున్నారు. శివాజీ ముస్లిం వ్యతిరేకి కాదు, ఔరంగజేబు హిందూ వ్యతిరేకి కాదు. జస్ట్ 2 రాజ్యాల మధ్య ఉన్నటువంటి ఘర్షణ అంతే, అంతకు మించి ఏమీ లేదు దానిలో రకరకాలు కల్పిస్తున్నారు అంతే. రకరకాల ఫిక్షన్స్ మనకు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఔరంగజేబు చెల్లెలు రోషనారా శివాజీని ప్రేమించిందని కథలు ఉన్నాయి. అలాగే ఔరంగజేబు గారి కూతురు జేబున్నీసా, ఆవిడ శివాజీని ప్రేమించింది అనే కథలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరి దృష్టికోణంలోంచి వాళ్ళు కల్పించినవే, ఎవరు అక్కడికి వెళ్ళి చూసొచ్చినవి కాదు. జేబున్నీసా ఈయన సత్యసంధతని, ఈయన పౌరుషాన్ని, ఈయన తన ప్రజల కోసం పడుతున్న ఇబ్బందుల్ని,
అలాగే ఔరంగజేబుతో ఆయన ఘర్షణ పడుతున్న తీరుని చూసి ఆవిడ ప్రేమించింది అనేది ఒక నాటకం ఉంది. ఏది జేబున్నీసా అనే పేరుతో ఒక నాటకం ఉంది. అది బ్రిటిష్ వాళ్ళు ఒక దశలో బ్యాన్ చేశారు ఆ నాటకాన్ని. పాజిటివ్గానే రాశాడు ఆ రచయిత పింగళ నాగేంద్రరావు గారు రైటరు. ఆయన పాజిటివ్గానే రాశాడు ఆ నాటకాన్ని. సరే అదొక నేరేషన్, అదొక నేరేటివ్ మన బుర్రల్లోకి ఎక్కించారు. ఇక్కడ వచ్చేసరికి కేసరి సినిమా గొడవ వేరు. ఇప్పుడు చాప్టర్ 2 అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఇప్పుడు జలియన్ వాలాబాగ్ కేసు తీసుకున్నాడు. జలియన్ వాలాబాగ్ అందరికీ తెలుసు. జనరల్ డయ్యర్ అక్కడ సమావేశమైనటువంటి వాళ్ళ మీద ఏకపక్షంగా, అంటే బయటకు వెళ్ళటానికి అవకాశం లేనటువంటి ఒక పార్క్లో సమావేశం జరుగుతూ ఉండగా ఈయన పోలీసుల్ని ప్రవేశపెట్టి కాల్పులు జరిపించాడు నిర్దయగా. ఆ సమావేశంలో నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం లేక అక్కడే చనిపోయారు అందరూ. అది భారత స్వతంత్ర పోరాట చరిత్రలో ఒక దారుణమైన సంఘటన. ఈ సంఘటన నేపథ్యంలో జనరల్ డయ్యర్ మీద శంకరన్ అనేటువంటి ఒక తమిళ అడ్వకేట్, ఆయన ప్రభుత్వ న్యాయవాదిగా ఉండేవాడు. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి దానిలో డిఫెన్స్ అపియర్ అయ్యి ప్రభుత్వ వాదనల మీద యుద్ధం చేశాడు. చట్టపరమైన యుద్ధమే. అది కోర్టు రూమ్ డ్రామానే. కోర్టు రూమ్ డ్రామా మనం ఈ మధ్య చాలా సినిమాలు చూస్తున్నాం. అందులో భాగంగా దీనిలో దేశభక్తి, ఇతర విషయాలు, యాంటీ బ్రిటిష్ గొడవ ఇదంతా. కాబట్టి ఇది స్వతంత్రోద్యమ చరిత్రకి సంబంధించిన వ్యవహారం. అందుకని దీన్ని చావాతో ముడిపెట్టడానికి అవకాశం లేదు. ఈ గొడవ వేరు, ఈ దేశభక్తి గొడవ వేరు. అయితే దేశభక్తి అనే పేరుతో కూడా ఇంకొక గొడవ జరుగుతోంది దేశంలో. అదేంటంటే ఇప్పుడు దక్షిణ భారతదేశంలోకి ఉత్తర భారతీయులు విపరీతంగా చొచ్చుకురావడం మనం చూస్తున్నాం. ఏ పెట్రోల్ బంక్కైనా వెళ్ళండి, అక్కడ తెలంగాణ వాళ్ళు లేకపోతే కనీసం దక్షిణ భారతదేశం వాళ్ళు ఉండరు. బీహార్ నుంచో, బెంగాల్ నుంచో, లేకపోతే బంగ్లాదేశ్ నుంచో, నేపాల్ నుంచో వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. ఎక్కడైనా ఏ పనైనా వాళ్ళే చేస్తున్నారు ప్రధానంగా. ఎందుకు ఇంత ప్రెజర్ వచ్చేసింది? అలాగే ఏ వ్యాపారమైనా చూడండి, ఏ సందులోకైనా వెళ్ళండి, ఏ షాప్కైనా వెళ్ళండి, అది పచారీ కొట్టైనా మార్వాడీలు దై ఉంటుంది, లేకపోతే బనియాలు దై ఉంటుంది. అన్ని వ్యాపారాలు వాళ్ళవే. బంగారం వ్యాపారంలో వాళ్ళే ఉన్నారు మొత్తం. ఏది గుజరాతీ బనియాలు లేకపోతే రాజస్థానీ మార్వాడీలు వాళ్ళ కబ్జాలో మొత్తం వ్యాపారం ఉంది. ఇక్కడ వ్యాపార కమ్యూనిటీ ఒకటి ఉంది, బిజినెస్ కమ్యూనిటీ ఒకటి ఉంది, ఒక కులం ఉంది, వ్యాపార కులం, కోమట్లు. ఇప్పుడు చెయ్యట్లేదు ఇక్కడ. వాళ్ళు గుమాస్తాలుగా మారిపోయారు. వాళ్ళు బనియాల దగ్గర, మార్వాడీల దగ్గర గుమాస్తాలుగా మారిపోయి వాళ్ళ వ్యాపారాలన్నీ వదిలిపాడేశారు వాళ్ళు. అలాగే ఇక్కడ కూలీ రేట్లు పెరగట్లేదు. కూలీ రేట్లు పెరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి జనాలు వాళ్ళు తక్కువకే దొరుకుతున్నారు. అందుకని ఇక్కడ ఎక్కువ కూలీ ఇచ్చి వీళ్ళని ఎందుకు పెట్టుకోవాలి అని వాళ్ళనే పెట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి డంప్ అయిపోతున్నారు ఇక్కడ. ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే తెలంగాణకి, అలాగే ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తమిళనాడుకి మొత్తం ఈ ప్రెజర్ ఉంది. సౌత్ ఇండియాని తిని నార్త్ ఇండియా బతుకుతోంది ఒక రకంగా. సౌత్ ఇండియా మీద ఆధారపడి నార్త్ ఇండియా బతుకుతాం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా దేశభక్తి. ఎవరినైనా ప్రశ్నిస్తే మీరు ఇక్కడికి రావటం వలన మా కూలీ రేట్లు పెరగటం లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు. మనం భారతీయులం కదా, మేము ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం, మీరు కూడా అక్కడికి వెళ్ళి బతకండి అంటారు వాళ్ళు. వాళ్ళే అక్కడ బతుకులేక ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళే ఎలా బతుకుతారు? కాబట్టి దేశభక్తి అనే దానిలో కూడా ఒక గొడవ ఉంది. కానీ అదొక ఎమోషన్ రెచ్చగొట్టి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కూడా ఈ సందర్భంగా, అంటే పహల్గామా దాడి సందర్భంలో ఈ సినిమా కూడా హిట్ కావడానికి ఒక కారణం అనొచ్చా? అంటే ఇప్పుడు ఆ దాడి, ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అంటున్నారు. పాకిస్తాన్తో యుద్ధం కూడా అది ముస్లిం వ్యతిరేక గొడవే. అంటే ఇప్పుడు ఈ సినిమా కూడా ఇంచుమించు అలానే ఉంది. లేదు, ఇది బ్రిటిష్ గొడవ. ఇది బ్రిటిష్తో ఉన్నటువంటి వైరము, దానికి సంబంధించినటువంటి వ్యవహారం వరకే పరిమితం. అంటే ఇది దేశభక్తిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మాత్రమే. ఇది అక్షయ్ కుమార్ సినిమాకి సంబంధించి.
కేసరి చాప్టర్ 2కి సంబంధించి. చావా సినిమా గొడవ వేరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్తో యుద్ధ ప్రకటన చేయటం, సిమ్లా ఒప్పందం రద్దు, అలాగే నదీ జలాలు ఇప్పుడు అక్కడ అటువైపు వెళ్తున్నటువంటి నదీ జలాలు మేము ఆపేస్తామని చెప్తున్నారు. సింధు నదీ జలాలు పాకిస్తాన్లోకి ఎంటర్ కాకుండా ఆపేస్తామని చెప్పి నదీ జలాలకు సంబంధించిన అగ్రిమెంట్ని వీళ్ళు క్యాన్సిల్ చేశారు. అలాగే వాళ్ళు కూడా కొన్ని అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేశారు. అంటే వ్యాపారం భారతదేశం అక్కడ జరుపుతున్నటువంటి వ్యాపారాలన్నింటినీ వాళ్ళు ఆపేశారు. అలాగే అక్కడ కూడా హిందువులు ఉన్నారు. సింధు రాష్ట్రంలో మెజారిటీ హిందువులే ఉన్నారు. అక్కడ అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో. వాళ్ళు దీనివల్ల కొంత ప్రెజర్కి గురవుతున్నారు ఈ ఘర్షణ వలన. అలాగే భారతదేశంలో రకరకాల పనుల మీద వచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్తున్నారు. వైద్యం కోసం వచ్చిన వాళ్ళతో సహా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడ పాకిస్తాన్ నుంచి రకరకాల ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేసి ఇక్కడ బతికేస్తున్నటువంటి ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా టెన్షన్ మొదలైంది. ఇప్పుడు వీళ్ళందరి పౌరసత్వాలు వెరిఫై చేస్తే, కొత్త పౌరసత్వ చట్టం వచ్చింది ఆల్రెడీ, దాని ఆధారంగా వెరిఫికేషన్స్ మొదలు పెడితే చాలామంది దగ్గర ఆధార్ కార్డులు లేవు. వీళ్ళు ఈ దేశ పౌరులు అని ప్రూవ్ చేసుకోవడానికి తగినటువంటి డాక్యుమెంటేషన్ లేదు చాలామంది దగ్గర. కరోనాకి ముందు ఇది సీరియస్గా ముందుకొచ్చింది, కానీ కరోనా లాక్డౌన్ తర్వాత దీన్ని కొంచెం పక్కకి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. తీసుకొస్తే హైదరాబాదులోనే చాలామంది ముస్లిమ్స్ ఈ దేశస్తులు కాదు అని తేలితే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తారు. అక్కడి నుంచి మా జీవితాలు ఏంటని చెప్పి భయపడుతున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ రకరకాల ప్రదేశాల నుంచి వచ్చారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా సందర్భాల్లో కరోనాకి ముందు చాలామంది ముస్లిమ్స్ అక్కడ రోడ్డు మీద, మెహదీపట్నం రోడ్లో అలా ప్లకార్డులు పట్టుకుని మేము భారతీయులమే అని చెప్పి ప్లకార్డులు పట్టుకుని నిలబడి ఉండేవాళ్ళు. ఎందుకు నిలబడేవాళ్ళు వాళ్ళు అంటే, వాళ్ళు ఎవరి దగ్గర డాక్యుమెంటేషన్ లేదు, ఈ దేశస్థులం మేము అని చెప్పడానికి ఒక ఆధారో పాడో ఏమీ లేదు వాళ్ళకి. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ డంపై. వాళ్ళందరికీ టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఈ గొడవలో మన జీవితాలు ఏమైనా గందరగోళం అయిపోతాయా అనే భయం ఉంది వాళ్ళకి. ఈ రకమైనటువంటి ఒక విచిత్రమైన వాతావరణం భారతదేశంలో ఉంది. ఈ వాతావరణాన్ని మరింత వేడి చేయటం కోసం చావాలాంటి సినిమాలు అవి చేస్తూ ఉంటారు ఇట్లా. అయితే ఈ చాప్టర్ గొడవ వేరు, ఇది యాంటీ బ్రిటిష్ గొడవ, ఇది దానికి సంబంధం లేదు. దీని గొడవ వేరు, ఇది కోర్ట్ రూమ్ డ్రామా. దీన్ని జనాలు అట్రాక్ట్ అవుతున్నారు, వెడుతున్నారు, చూస్తున్నారు. అంటే జలియన్ వాలాబాగ్ ఘటన, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పటికీ ప్రజల బుర్రలో ఉంది. జనరల్ డయ్యర్ అనేవాడు అలా ఎందుకు చంపాడు అనేది ఒక కోపం ఉంది ఇప్పటికీ. చాలామంది పంజాబ్ వెళ్ళిన వాళ్ళందరూ దాన్ని చూస్తారు. అలాగే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వాళ్ళు, లజపత్ రాయ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సినిమా చూస్తారు. ఇలాంటి సినిమాలతో ప్రమాదం లేదు. అంటే మన దేశంలో మనతో పాటు జీవిస్తున్నటువంటి సమూహాల మీద వాళ్ళకు వ్యతిరేకంగా సినిమాలు తీసి, ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తీశారు. కాశ్మీర్ ఫైల్స్లో ముస్లింలు విలన్లు, హిందువులు బాధితులు అన్నట్టుగా సినిమా మొత్తం నడుస్తుంది. అంటే ఒక 3-4 జరిగిన సంఘటనలే తీసాడు ఆయన. అయితే 3-4 జరిగిన సంఘటనలు హిందూ కుటుంబాల మీద ముస్లింలు జరిపిన దాడులు తీశాడు ఆయన. అలాగే హిందువులు ముస్లిం కుటుంబాల మీద జరిపిన దాడులు కూడా ఉన్నాయి అక్కడ కాశ్మీర్లో. వాటిని పట్టించుకోవాలి. ఇవి మాత్రమే తీసి నేను జరిగిందే చెప్పాను, నాకు ఏ రకమైనటువంటి కులపరమైనటువంటి అభిప్రాయాలు లేవు అని చెప్పాడు ఆయన, అగ్నిహోత్రి ఆ డైరెక్టర్. కానీ సినిమా చూసిన వాళ్ళకి ముస్లింలు దుర్మార్గులు అనే అభిప్రాయం కలుగుతుంది. వాళ్ళతో పాటు పనిచేసేటువంటి ముస్లిం ఎంప్లాయీ ఉంటాడు, ఆ సినిమా చూసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్లో ఉండేటువంటి ముస్లింలను చూసి వీడు భయపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదం అంటే మనతో పాటు జీవిస్తున్న వాళ్ళ మీద అనుమానాలు రేకెత్తించడం, అలాంటి ప్రయత్నం చావా లాంటి సినిమాల ద్వారా జరుగుతుంది. చావా, కాశ్మీర్ ఫైల్స్, ఇలాంటివి, కేరళ స్టోరీ, ఇలాంటివి, ఇవన్నీ
ప్రాపగాండా సినిమాలే. అలాంటి ప్రాపగాండా సినిమాల్లో ఒక ప్రాపగాండా సినిమా మొన్న వచ్చినటువంటి చావా. ఇలాంటి కంటెంట్తో సినిమాలు వస్తాయి. అయితే ఈ చాప్టర్ 2కి వచ్చిన గొడవ వేరు. అది దేశభక్తి అనే పేరుతో దేశభక్తిని ప్రమోట్ చేయటం కోసం తీసిన సినిమా అది. ఈ దేశభక్తిని ప్రమోట్ చేయటంలో భాగంగానే మనందరం భారతీయులు అనే అభిప్రాయం జనాల్లో కలిగించటం. భారతదేశం అనేది ఎప్పుడూ ఒక యూనిట్గా లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వారికి ముందు మొఘలాయుల పరిపాలనలోనూ దీన్ని యూనిఫై చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. దక్కన్ అనేది ఎప్పుడూ విడిగానే ఉంది. సౌత్ ఇండియా ఎప్పుడూ వాళ్ళ కంట్రోల్లో లేదు. కానీ కంట్రోల్లోకి తీసుకోవటానికి ఔరంగజేబు వీళ్ళందరూ ప్రయత్నం చేసిన వాళ్ళే. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు సౌత్ ఇండియాని తన కబ్జాలోకి తీసుకోవటానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. కర్ణాటకలో వాళ్ళు బలమైనటువంటి శక్తిగా ఉన్నారు. కేరళ, తమిళనాడు ఆ 2 రాష్ట్రాలని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సౌత్ ఇండియాని తన కంట్రోల్లోకి తీసుకోవాలి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజల్ని దోపిడీ చేసి బతకాలి, అంటే నార్త్ని బతికించాలి. ఇలా రకరకాల ఎజెండాలతో వాళ్ళు జనాల మీద ప్రెజర్ పెడుతున్నారు సౌత్ ఇండియా మీద. ఈ దేశభక్తి అనే పేరుతో జరుగుతున్న ఈ దుర్మార్గం గురించి కూడా ప్రజలు దృష్టి పెట్టాలి. ఎమోషనలైజ్ అవటం కాదు. ఇక్కడ ఒక పక్కనేమో అక్కడ డీలిమిటేషన్ పేరుతో సీట్లు పెంచుకుంటున్నారు వాళ్ళు. పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. 830 సీట్లకి వెళుతోంది. నార్త్లో సీట్లు పెరుగుతున్నాయి, సౌత్లో పెరగట్లేదు. తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ అంటున్నాడు, కానీ పెరిగే అవకాశం లేదు. తగ్గకపోవచ్చు కానీ పెరగవు. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది? సౌత్తో సంబంధం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నియోజకవర్గాలు పెరగడానికి కారణం అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. ఆ పెరిగిన జనాభా చూపించి వాళ్ళేమో పార్లమెంట్ సీట్లు పెంచేసుకున్నారు. అక్కడ ఒకవేళ సీట్లు పెరిగితే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మనకేం సంబంధం లేదు. అంటే అసలు సౌత్తో సంబంధం లేకుండా అన్ని నిర్ణయాలు వాళ్ళు తీసేసుకోవచ్చు. ఆ అవకాశం దొరుకుతుంది వాళ్ళకి. రెండోది, ఆ జనాభా పెరిగిన జనాభా వలన 4 సీట్లు పెంచుకుంటున్నారు. ఆ జనాభానేమో సౌత్ ఇండియా భరిస్తోంది. వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజల్ని పీడించి బతికేస్తున్నారు భారతీయత అనే పేరుతో. ఇదొక దుర్మార్గం. దేశభక్తి అనే పేరుతో, భారతీయత అనే పేరుతో జరుగుతోంది. దీన్ని కూడా పట్టించుకోవాలి. అంటే సినిమాలో చూపించిన ఎమోషన్తో క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఒక జడ్జిమెంట్కి రాకుండా ప్రస్తుతం మన సమాజంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మన సమస్యలకు కారణాలు ఏమిటి అనేది గ్రౌండ్ రియాలిటీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఆ ఎమోషన్లో ట్రావెల్ అవ్వాలి. కానీ సినిమాలో చూపించే ఎమోషన్స్ని అవి పట్టుకుని క్యారీ ఫార్వర్డ్ అయిపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎస్ సార్, కరెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.